ఈ కథ పార్ట్ 1కి కంటిన్యూయేషను. మొదట పార్ట్ 1 చూడండి. ఆ రోజు మొదటిసారి రాఘవ తన గురించి కాదు, తన కొడుకు భవిష్యత్తు గురించి భయపడ్డాడు. ఇంటికి వచ్చాక ఎప్పట్లాగే నవ్వడానికి ప్రయత్నించాడు. కానీ దీపిక కళ్ళను మోసం చేయలేకపోయాడు. ఏమైంది అంది. ఏం లేదు అన్నాడు. నాకు చెప్పకుండా ఎన్ని రోజులు భరిస్తావు అంది దీపిక. ఆ మాటతో రాఘవ తలదించుకున్నాడు. ఈరోజు స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. దీపిక గుండె ఒక్కసారి ఆగిపోయింది. ఫీజు గురించేనా? రాఘవ్ తల ఊపాడు. ఒకరినొకరు చూసుకున్నారు. ఆ ఇంట్లో మొదటిసారి డబ్బు గురించిన భయం మాటల్లోకి వచ్చింది. కొన్ని రోజులు గడిచాయి. ఉద్యోగాలు మాత్రం రావడం లేదు. ఉదయం లేచి అప్లై చేయడం, మధ్యాహ్నం మెయిల్స్ చూడటం, రాత్రి వరకు ఎదురు చూడటం, ఇదే జీవితం అయిపోయింది. ఒక రాత్రి మొబైల్లో మెసేజ్ వచ్చింది. ఈఎంఐ డ్యూ. అది కారు ఈఎంఐ. ఇంకో అరగంటకు మరో మెసేజ్, హోమ్ లోన్ డ్యూ. రాఘవ్ స్క్రీన్నే చూస్తూ కూర్చున్నాడు. ఒకప్పుడు ఈ ఈఎంఐలు అతని విజయానికి గుర్తులు, ఇప్పుడు అతని భయానికి గుర్తులయ్యాయి. ఆ రాత్రి భోజనం చేస్తూ దీపిక మెల్లగా అడిగింది, ఏం ఆలోచిస్తున్నావు? రాఘవ్ చాలాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత జీవితంలో చెప్పాలని ఎప్పుడూ అనుకోని మాట చెప్పాడు. కారు అమ్మేద్దాం. దీపిక చేతిలోని చెంచా ఆగిపోయింది. ఆ కారు వాళ్ళ కళ. పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత చేసుకున్న మొదటి పెద్ద కొనుగోలు. ఎన్నోసార్లు షోరూంకు వెళ్ళి చివరికి కొనుక్కున్న కారు. ఆ రోజు చరణ్ ఆనందంతో కారులో కూర్చొని, ఇది మనదేనా నాన్న అని అడిగిన రోజు ఇంకా కళ్ళ ముందే ఉంది. అంతలో పక్కనే కూర్చొని చరణ్ అమాయకంగా అడిగాడు, నాన్న, అయితే మనం ఆదివారం షికారుకి ఎలా వెళ్తాం? రాఘవ్ నవ్వడానికి ప్రయత్నించాడు. బస్సులో వెళదాం బాబు అన్నాడు. చరణ్ నవ్వాడు. కానీ రాఘవ్ గుండె మాత్రం ముక్కలవుతుంది. ఎందుకంటే చరణ్కు కారు విలువ తెలియదు. కానీ ఆ కారులో దాగి ఉన్న తన కలల విలువ రాఘవ్కు మాత్రమే తెలుసు. కొన్ని రోజుల తర్వాత కారు కొనుగోలుదారు వచ్చాడు. డబ్బులు ఇచ్చాడు. పేపర్లు సైన్ చేశాడు. అంతే. కొత్త యజమాని కారును స్టార్ట్ చేశాడు. రాఘవ్ బాల్కనీలో నిలబడి చూస్తున్నాడు. కారు మెల్లగా బయటకు వెళుతోంది. అప్పుడే వెనక సీట్లో ఏదో కనిపించింది. చరణ్ ఆడుకునే చిన్న బొమ్మ. రాఘవ్ ఒక్కసారిగా కిందకు పరిగెత్తాడు. ఒక్క నిమిషం అన్నాడు. కారు ఆగింది. వెనక డోరు తెరిచి ఆ బొమ్మను తీసుకున్నాడు. బొమ్మను గట్టిగా పట్టుకొని నిలబడ్డాడు. కొత్త యజమాని కారుతో వెళ్ళిపోయాడు. రాఘవ్ మాత్రం అక్కడే నిలబడ్డాడు. అతని కళ్ళల్లో నీళ్లు. అది కారు కాదు, తన కష్టానికి గుర్తు, తన విజయానికి గుర్తు, తన కలలకు గుర్తు, తన కుటుంబంతో గడిపిన ఎన్నో జ్ఞాపకాలకు గుర్తు. కారు వెళ్ళిపోయింది. ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఆ బొమ్మను చూస్తూ మొదటిసారి బిగ్గరగా ఏడ్చాడు. ఎందుకంటే అతను కారును అమ్మలేదు, తన జీవితపు అధ్యాయాన్ని అమ్మేశాడు. కొన్ని వారాల తర్వాత ఇంకో కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇల్లు కూడా అమ్మకానికి పెట్టాడు. ఆ వార్త బంధువుల చెవుల్లో పట్టడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఫోన్లు రావడం మొదలయ్యాయి. ఇంతవరకు వచ్చిందా? అవును. మరి ఇప్పుడు ఏం చేస్తావు? రాఘవ్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఆ ప్రశ్నకు సమాధానం ఉంటే ఇంత బాధ ఉండేది కాదు. చివరకు మెల్లగా అన్నాడు, తెలీదు. ఆ మాట చెప్పినప్పుడు అతని జీవితంలో మొదటిసారి భవిష్యత్తు ఖాళీగా కనిపించింది. ఒక పెళ్ళికి వెళ్ళిన రోజు ఒక బంధువు నవ్వుతూ అన్నాడు, ఏం రాఘవ్, ఇంట్లోనే ఉన్నావట కదా, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఉద్యోగం వెతుకుతున్నా. అయ్యో, ఇంకా దొరకలేదా? ఆ వ్యక్తి సాధారణంగానే అడిగాడు. కానీ ఆ మాట రాఘవ్ గుండెల్లో కత్తిలా దిగింది. ఎందుకంటే ఉద్యోగం పోయిన తర్వాత కొందరు మనిషిని కాదు, అతని పరిస్థితిని మాత్రమే చూస్తారు. మరొకరు వెంటనే అన్నారు, ఐటీ అంటే జీవితాంతం సేఫ్ అనుకున్నాం. కొంతమంది నవ్వారు. రాఘవ్ కూడా చిన్నగా నవ్వాడు. కానీ ఆ నవ్వు పెదవుల మీదే ఆగిపోయింది. పెళ్లి హాల్ బయటకు వచ్చాడు. పార్కింగ్లో ఒంటరిగా నిలబడ్డాడు. ఎవ్వరూ చూడకుండా కళ్ళను తుడుచుకున్నాడు. ఎందుకంటే ఉద్యోగం పోయిన బాధ ఒకటి, మనిషి విలువ కూడా తగ్గిపోయిందని ప్రపంచం చూపించడం మరొకటి. ఆ రాత్రి ఇంటికి వచ్చి చాలాసేపు నిద్రపోలేదు. మొబైల్లో పాత ఫోటోలు చూస్తున్నాడు. కొత్త కారు కొన్న రోజు, ఫ్లాట్ రిజిస్ట్రేషన్ రోజు, ప్రమోషన్ వచ్చిన రోజు,
ఆ ఫోటోలు చూస్తూ ఒక్కసారిగా నవ్వుకున్నాడు. ఎందుకంటే ఆ ఫోటోల్లో ఆనందం కంటే టెన్షన్ ఎక్కువగా కనిపించింది. అప్పుడే ఫోన్ మోగింది. స్క్రీన్ మీద పేరు కనిపించింది, నాన్న. అందరూ అతనికి సలహాలు ఇచ్చారు, కానీ ఆ రాత్రి అతని తండ్రి చెప్పిన ఒక్క మాట రాఘవ్ జీవితాన్నే మార్చేసింది. రాఘవ్ జీవితం తర్వాత ఎలా మరుపు తిరిగిందో పార్ట్ 3లో తప్పకుండా చూడండి. ఈ కథ మీద మీ అభిప్రాయాలను, మీ అనుభవాలను కామెంట్లలో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ కథల ప్రయాణంలో తోడుండండి. మళ్ళీ కలుద్దాం పార్ట్ 3లో.